తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ దివంగత కొణిజెట్టి రోశయ్య 91వ జయంతిని తెనాలి పట్టణంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం వెలుపల ఉన్న రోశయ్య విగ్రహానికి తాజా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ పూలమాల వేసి నివాళులర్పించారు. విశ్వసనీయత, విలువలు కలిగిన నాయకుడు, మాలాంటి రాజకీయ నాయకులకు మార్గదర్శకుడు, స్ఫూర్తిదాయకుడైన తమిళనాడు రాష్ట్ర మాజీ గవర్నర్ దివంగత కొణిజెట్టి రోశయ్యకు తాజా మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ నివాళులర్పించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన కమిటీతో కలిసి నివాళులు అర్పించిన మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ విలువలతో కూడిన రాజకీయాలు నడిపిన వ్యక్తి రోశయ్య అని పేర్కొన్నారు. ఏ పదవిలో ఉన్నా ఆయన ఇంకొకరికి స్ఫూర్తిదాయకంగా పనిచేశారని చెబుతూ ఇటువంటి మహోన్నత వ్యక్తులను భావితరం స్ఫూర్తిగా తీసుకోవాలనే లక్ష్యంతో తెనాలి బండను ఏర్పాటు చేయడం జరిగిందని శివకుమార్ అన్నారు. తెనాలి యొక్క ప్రాముఖ్యత, సంస్కృతి, సంప్రదాయాల్ని, అత్యున్నత వ్యక్తుల యొక్క స్ఫూర్తిని, వారసత్వాన్ని భావితరానికి తెలియచేయాలనే లక్ష్యంతో తెనాలి బండ నిర్మించడం జరిగిందని అన్నారు. దానిలో కొణిజెట్టి రోశయ్య విగ్రహం ఏర్పాటు చేయడం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. 91వ జయంతిని పురస్కరించుకుని ఆ మహానాయకునికి నివాళులు అర్పిస్తున్నట్లు శివకుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నూకల వేణుగోపాల్, దేశు శ్రీనివాసరావు, మాలేపాటి హరి, రావూరు సుబ్బారావు, మద్దాలి శేషాచలం, చుండూరు సాయి, గడవత్తి సాయి హరేరాం, తాడిబెన రమేష్ తదితర నాయకులు పాల్గొన్నారు. అందరి ముఖ్యమంత్రుల దగ్గర ఆర్థిక శాఖ మంత్రిగా ఈ రాష్ట్రానికి ఎంతో మేలు చేసిన ఈ ప్రాంత వాసి అయిన పెద్దలు గౌరవనీయులు కొణిజెట్టి రోశయ్య గారి 91 జయంతోత్సవాల్ని వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారి ఆలయ ట్రస్ట్ చైర్మన్ అయిన పెద్దలు నూకల వేణు గారి, అలాగే ఆలయ కార్యవర్గం, ఆర్యవేశులందరూ కలిసి చేయటం నిజంగా ఈ ప్రాంత వాసులుగా రాజకీయ నాయకులందరం మేమందరం ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. ఈ ప్రాంత రాజకీయ నాయకులందరం ఆయన వారసులుగా రాజకీయాల్లో విలువలని, విశ్వసనీయతని నిలబెట్టిన రోశయ్య గారి సిద్ధాంతాల్ని రాబోయే రోజుల్లో కూడా ముందు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే ఈ ఆలయ కమిటీ ఈ ప్రాంతంలో రోశయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేయటం, మరి ముఖ్యంగా నేను శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ఏదైతే తెనాలి బండి నిర్మాణం చేసి ఆ బండి నిర్మాణం మీద రోశయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు ఈ ప్రాంత రాజకీయ నాయకుడిగా గర్వపడతా ఉంటా. ఎందుకంటే తెనాలి బండిపై ఈ ప్రాంత సంస్కృతి సంప్రదాయాల్ని, ఈ ప్రాంత రాజకీయాన్ని, ఈ ప్రాంత రాజకీయ నాయకుల్ని తెనాలి చరిత్రగా నిలపాలని ఆ బండి నిర్మాణాన్ని ఏర్పాటు చేసి ఆ బండిలో రోశయ్య గారి విగ్రహాన్ని ఏర్పాటు చేసినందుకు కూడా నేను ఎంతో గర్వపడతా ఉన్నాను. ఇది కేవలం ఈ ప్రాంతం నుంచి కింద స్థాయి నుంచి అత్యున్నత స్థాయికి ఎదిగిన రోశయ్య గారి లాంటి మహానుభావుల చరిత్ర మన ప్రాంత వాసులందరూ భవిష్యత్తులో కూడా ఆ వారసత్వాన్ని నిలపాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిందని మరొకసారి రోశయ్య గారి జయంతి సందర్భంగా వారి కుటుంబ సభ్యులకి, వారి కుమారులకు కూడా రోశయ్య గారి వారసులుగా వారు కూడా భవిష్యత్తులో అనేక కార్యక్రమాల్లో పాల్గొనాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం.